ఎక్కువగా వినడం మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది ఈ సబ్జెక్టులో. అర్థమైందా? అది కొంచెం గమనించాలి. ఎస్, మరి ఇండియన్ సొసైటీ అంటే ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్. సో దట్ ఈజ్ ఇన్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ భారతీయ సమాజము నిర్మితి అంటాం. మరి భారతీయ సమాజం అన్నప్పుడు భారతదేశం ఎలా వచ్చిందండి పేరు? భారతదేశ చరిత్ర, భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది? ఎస్, అంతే కదా, భరత ట్రైబ్. అండ్ అకార్డింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ పురాణాస్, ద భరత రూల్డ్ అవర్ కంట్రీ. ఇన్ ద నేమ్ ఆఫ్ దట్ పర్సనాలిటీ అవర్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ భరతఖండం ఆర్ భారతదేశం. మరి చరిత్రతోనే మనకి ఇట్లా ప్రారంభమైనప్పుడు ఆ చరిత్రతో, భారతదేశం చరిత్రతో ప్రారంభమయ్యేటటువంటి దానిలో సందర్భంలో ఎన్ని అంశాలు ఆధారపడి ఉన్నాయి? ఎగ్జాంపుల్, మీకు ఇంట్రడక్షన్ పార్ట్ అయిన తర్వాత మీకు కంపల్సరీగా మీకు అక్కడ ఇచ్చారు, కానీ దానికి యాడింగ్ చేసుకోవాలి మీరు. ఇంట్రడక్షన్ టు సోషియాలజీ. ముందు అక్కడి నుంచి మనకు రాయొద్దండి, ఇప్పుడే రాయొద్దు, చెప్తున్నా. అక్కడి నుంచి స్టార్ట్ చేపిస్తాను నేను. అసలు సోషియాలజీ అని తెలియతేనే కదా మీకు సొసైటీ అనేది వస్తుంది. సొసైటీని గురించి చెప్పేటటువంటి శాస్త్రం ఏంటి? ద స్టడీ ఆఫ్ సైన్స్ ఆఫ్ సొసైటీ ఈజ్ నోన్ యాజ్ సోషియాలజీ. ఆ సోషియాలజీ మీద మనకు అవగాహన లేకపోతే ఎట్లా? బేస్మెంట్ నుంచే ప్రశ్నలు అడుగుతారు. సరే, సో ఇక్కడ భారతదేశ చరిత్రతో మీకు ఎన్ని సంబంధాలు ఉన్నాయనేటటువంటి మీరు బాగా గమనిస్తే, ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత మీరు కులం తీసుకోండి. ఉందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, తర్వాత సిలబస్ మీద కూడా నేను అవగాహన చేసి సిలబస్ స్టార్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా, కులం ఉందా? సో కులం అనేటటువంటిది భారతీయ సమాజంలో ఎవరి కాలంలో నుంచి ఏర్పడింది? ఆర్యుల కాలంలో నుంచి వచ్చింది కదా. క్యాస్టిజం ఈజ్ ఫ్రేమ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆక్యుపేషన్. వృత్తుల ప్రాతిపదిక మీద కుల వ్యవస్థ అనేటటువంటిది ఏర్పడింది. మరి కుల వ్యవస్థ అనేటటువంటిది భారతదేశంలో మొట్టమొదట ఆర్య సమాజంలో ఆవిర్భవించినటువంటి వృత్తులెన్ని? వృత్తులెన్ని అన్నా? మీరు హిస్టరీ విన్న వాళ్ళే కదా అందరూ. వృత్తులెన్ని? ఎస్, ఏంటివి? రైట్. మరి అక్కడి నుంచి మనము కుల వ్యవస్థను శ్రీకారం చుట్టాలి. అందులో ప్రధానంగా మనకు కుల వ్యవస్థ అనేటటువంటిది ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం భారతీయ సమాజంలో ఏర్పడినటువంటి 4 ప్రధానమైనటువంటి వర్ణాల వారు. ఆ వర్ణాలే వృత్తుల ప్రాతిపదిక మీద ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆక్యుపేషన్ క్యాస్టిజం వాజ్ ఫార్మ్డ్. వర్ణ వ్యవస్థ చివరికి భారతీయ సమాజంలో ఏ వ్యవస్థగా మారింది? కుల వ్యవస్థగా మారింది. అంటే కుల వ్యవస్థకు పునాది ఏంటి? వర్ణ వ్యవస్థ. ఈ 4 వర్ణాలు ఎక్కడ ఏర్పడ్డాయి? ఏ విధంగా ఏర్పడ్డాయి? ఋగ్వేదములో ఉండేటటువంటి పురుష సూక్తం ఏం చెప్తుంది? బ్రహ్మ శరీరము నుండి ఆవిర్భవించినటువంటి వారే 4 వర్ణాల వారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మరి కుల వ్యవస్థ క్రమంగా వెళ్ళిపోతూ ఉంటే మరి భారతీయ సమాజంలో ఉండేటటువంటి అత్యధిక సంఖ్యాకులు ఎవరు? ఈ 4 కులాలలో అత్యధిక సంఖ్యాకులు ఎవరు? శూద్రులు. అర్థమైంది కదా. అయితే క్రమంగా వెళ్ళిపోయేసేటువంటి సందర్భంలోనే భారతీయ సమాజంలోనే మొట్టమొదట కుల వ్యవస్థ ప్రారంభమైంది. కుల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత కుల వ్యవస్థకు సమాంతరంగా భారతీయ సమాజంలో మత వ్యవస్థ శ్రీకారం చుట్టబడింది. మరి మత వ్యవస్థ ఎవరి కాలంలో ఏర్పడింది? భారతదేశంలో మత వ్యవస్థ ఎవరి కాలంలో ఏర్పడింది? ఏ, ఇండస్ వ్యాలీ పీపుల్, బి, వేదిక్ పీపుల్, సి, మౌర్యన్ పీపుల్ ఆర్ మౌర్యన్ రీజియన్ పీరియడ్ ఆర్ గుప్తాస్ పీరియడ్. జనార్దన్ అని చెప్తున్నా, మీలో చూడండి భయం తొలగిపోతుంది. జనార్దన్, ఎవరి కాలంలో మత వ్యవస్థకు పునాదులు పడ్డాయండి? ఎస్, వేదిక్ పీరియడ్ కదండి. వేదిక్ పీరియడ్లోని మత వ్యవస్థ, దట్ ఈస్ వైదిజం ఏర్పడింది. మరి వైదిజం ఏర్పడినప్పుడు వైదిక మతంలో ఏమున్నాయి? అనేకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి కదా.
వైదిజం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్రాహ్మణిజం, నాట్ హిందూయిజం, బ్రాహ్మణిజం. అందులో ఏమేమి ఉన్నాయండి? యజ్ఞయాగాలు ఉన్నాయి, తర్వాత ఎస్ వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి, పురుషార్థాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా భారతీయ సమాజంలో నివసించేటటువంటి పౌరులు అమలు పరిచేటివా కాదా? మరి భారతీయ సమాజంలో అమలు పరిచేటటువంటి వీటన్నిటినీ కూడా నిశితంగా మనం పరిశీలిస్తే ఈ సమాజం అనేటటువంటిది ఆధునిక భారతీయ సమాజమా, ప్రాచీన భారతీయ సమాజమా? వైదిక మతం అన్నప్పుడు ప్రాచీన భారతీయ సమాజమా, ఆధునిక భారతీయ సమాజమా? సో దట్స్ వై అవర్ ఇండియన్ సొసైటీ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ two parts. One is ancient Indian society and modern Indian society. ఆ విధంగా మనం డిస్కస్ చేసుకోవాలి సబ్జెక్ట్. సో ఈ విధంగా విభజన మనకు రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఎక్కడ వస్తుందండి? మామూలుగా మార్కెట్లో లభించేటటువంటివి మీరు చదివారనుకోండి, డైరెక్ట్గా వాళ్ళు ఆన్సర్లేకి వెళ్ళిపోతారు. మీకు ఏమర్థమవుతుంది? కాదు. కాబట్టి సబ్జెక్టును మీకు ఎక్కడ కనెక్టివిటీ ఉంది, రూట్స్ ఎక్కడ ఉన్నాయనేటువంటిది తెలవాలి. తెలిస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. కాబట్టి కుల వ్యవస్థ ఉంది, తర్వాత మత వ్యవస్థ. మత వ్యవస్థ ఎక్కడుంది? వైదిక కాలంలో. అంటే మనం ఏ సమాజం చదవాలి అప్పుడు? ఏన్షియంట్ ఇండియన్ సొసైటీ చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. మరి ఏన్షియంట్ ఇండియన్ సొసైటీలో మత వ్యవస్థ రూపకల్పన చేయబడింది. మరి ఏన్షియంట్ ఇండియన్ సొసైటీలో మత వ్యవస్థ ఏర్పడినప్పుడు తప్పనిసరిగా అక్కడ మతాల ఆవిర్భావం జరిగిందా లేదా? ఏన్షియంట్ ఇండియన్ సొసైటీలో మీరు అబ్జర్వ్ చేయండి. వైదిజం, జైనిజం, బుద్ధిజం ఉందా లేదా మత వ్యవస్థ? మరి ఈ మత వ్యవస్థలు ఏర్పడినప్పుడు మరి ఏన్షియంట్ ఇండియన్ సొసైటీలో ఈ మతాలను గురించి మనకు చాప్టర్లో ఉన్నాయా లేదా? మత వ్యవస్థ ఉందా లేదా మీకు? మత వ్యవస్థ సిలబస్లో ఎక్కడో 4-3 అంశాల్లో ఉంది. కానీ మనము చదివేటటువంటి సందర్భంలో ఒక క్రానలాజికల్ ఆర్డర్లో చదివితే ఎక్కడెక్కడ ఏ అంశాన్ని పొందుపరుచుకోవాలి అంటే ఇండియన్ సొసైటీ ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మత వ్యవస్థలో ఏం చదవాలి? మత వ్యవస్థలో ఏమేమి చదవాలి? వైదిజం, తర్వాత జైనిజం, బుద్ధిజం. బట్ గ్రాడ్యువల్లీ భారతీయ సమాజంలో క్రమక్రమంగా భారతదేశంలో భారతీయ సమాజంలో ఇంకొక నూతన మతం ఆవిర్భవించడం, ఇంకా వేరే దేశాలలో వేరే మతాలు పుట్టి మన దేశంలోకి ప్రవేశించి భారతీయ సమాజంలో కలిసిపోయినటువంటి మతాలు కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ పార్సిజం, ఎస్ క్రిస్టియానిజం అండ్ ముస్లిమిజం. అప్పటికే భారతదేశంలో మధ్యయుగంలో సిక్కిజం పుట్టింది. అంటే ఈ మత వ్యవస్థ అన్నప్పుడు ప్రాచీన సమాజం, భారతీయ సమాజంలో మీరు 6 మతాలను చదువుతూ మధ్యయుగానికి సంబంధించినటువంటి సిక్కు మతాన్ని జోడించుకోవాలి. అది ఇండియన్ హిస్టరీనే కదా. మొత్తం 7 మతాలు మీరు చదివితే డెఫినెట్గా 3 నుంచి 5 ప్రశ్నలు అందులోనే వస్తాయి. ఇంకెక్కడ మీకు డౌట్ లేకుందండి? అర్థమైంది కదండి. సో ఈ మత వ్యవస్థ అనేటటువంటిది మీరు క్రమక్రమంగా వెళ్ళిపోతే వైదిజం ఏమైంది? గ్రాడ్యువల్లీ. సో గ్రాడ్యువల్లీ వైదిజం టు బి కాల్డ్ యాజ్ హిందూయిజం డ్యూరింగ్ ద రైన్ పీరియడ్ ఆఫ్ గుప్తాస్. గుప్తుల కాలంలో వైదిక మతం ఎప్పుడైతే హిందూ మతంగా మారిందో క్రమక్రమంగా హిందూయిజం ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజంలో హిందూ మతం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి మతము, అన్నిటికంటే ముఖ్యంగా మెజారిటీ రిలీజియన్గా ఏర్పడింది. అయితే ఏన్షియంట్ ఇండియన్ సొసైటీ అనేటటువంటిది క్రమక్రమంగా వెళ్ళి దెన్ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద మోడర్న్ ఇండియన్ సొసైటీ. మోడర్న్ ఇండియన్ సొసైటీలోకి వచ్చేసరికి ఈ మతాల మధ్య ఏం జరిగింది? ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ ద రిలీజియన్స్ వర్ డివైడెడ్ ఇంటూ 2 parts. One is majority religions and minority religions. సో మెజారిటీ రిలీజన్ అనేటువంటిది ఏది? హిందూయిజం. అప్పుడేమో వైదిజం చదివాం, ఇప్పుడు ఏం చదువుతున్నాం? హిందూయిజం. హిందూ సాంప్రదాయాలు ఏంటివి? హిందూ కట్టుబాట్లు ఏంటివి? హిందూ సమాజంలో మనుషుల యొక్క ప్రధానమైనటువంటి నిబంధనలేమి? సాంప్రదాయాలలో వివాహ వ్యవస్థ ఏముంది? వివాహ వ్యవస్థ తర్వాత కుటుంబం. వివాహం అయిన తర్వాత నాకు కుటుంబం ముందుగానే పెడతారా నితిన్? వివాహం అయిన తర్వాతనే కదా మన కుటుంబం ఉందా లేదా?
ఫ్యామిలీ ఉందా లేదా సిలబస్లో ఉంది. అంటే వివాహం అయిన తర్వాతనే కదా ఫ్యామిలీ. మరి వివాహాలు ఎన్ని రకాలు హిందూ సాంప్రదాయంలో? హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాలు ఎన్ని, వివాహ వ్యవస్థలో ఉండేటటువంటి లోటుపాట్లన్నీ, అసలు వివాహ వ్యవస్థలో ప్రధానంగా ఉండేటటువంటి అంశం ఏమిటంటే, ఒక ప్రధానమైనటువంటి అంశం, మనకు దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే, హిందూ వివాహ వ్యవస్థలో వైవాహిక జీవనము సజావుగా కొనసాగేటటువంటి సందర్భంలో ఏ చిన్న అభిప్రాయ భేదాలు కలిగినప్పటికీ సర్దుకుపోయేటటువంటి గుణాలు హిందూ వివాహ వ్యవస్థలో ఉన్నాయి చాలా వరకు. అవి హద్దు మీరితేనే చివరికి ఆ వివాహ బంధాలు విడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి హిందూ వివాహ బంధాలు విడిపోయేటటువంటి మార్గాలు ఎన్ని ఉన్నాయి, దాని యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అనేటటువంటిది మనము మోడర్న్ ఇండియన్ సొసైటీలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఇది అర్థం ఎక్కడుందండి? ఇది ఇండియన్ హిస్టరీతో కలిసి ఉందా, లేకపోతే సపరేట్గా ఓం అబ్రకదబ్ర అని ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్ట్ ఉందా? ఇట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. అర్థమైందా? ఇక తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ హిందూ వ్యవస్థ అనేటటువంటిది మతాల యొక్క విభజన అనేటటువంటిది వెళ్ళిపోయింది. మెజారిటీ రిలీజన్ అనేది హిందూ రిలీజన్. హిందూ రిలీజన్స్ ఒకడైతే భారతదేశంలో రిమైనింగ్ 6 రిలీజన్స్ వర్ మైనారిటీ రిలీజన్స్. మైనారిటీ రిలీజన్ అంటే వాట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఫర్ మైనారిటీ రిలీజియన్? సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ నెంబర్ ఆఫ్ పాపులేషన్, ఇస్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. కాబట్టి అల్పసంఖ్యాక వర్గాలు అంటారు వీటిని, మైనారిటీ రిలీజన్స్ అంటాం. అల్పసంఖ్యాక మతాలు, అల్పసంఖ్యాక మతాలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ ఉందా? ఒకవేళ రక్షణ కల్పిస్తూ ఉందంటే మీరు వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? ఇండియన్ పాలిటీలోకి కరెక్ట్ చేసుకోవాలి. అంతే కదా. మరి వీళ్ళందరికీ అనేకమైనటువంటి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ సిక్కులకి ప్రత్యేకమైనటువంటి వసతులు, మైనారిటీలు ఏకంగా ఒక కమిషన్ ఉంది. తర్వాత అందులో ఉండేటటువంటి ముస్లింలకు ఒక ప్రత్యేకమైనటువంటి కమిషను, అల్పసంఖ్యాక వర్గీయులకు సంబంధించినటువంటి వారికి, ముఖ్యంగా హిందూ మతంలో లో వర్గానికి సంబంధించినటువంటి వారిని అంతటినీ కూడా మనం అన్టచబుల్ పీపుల్ అంటాం. అన్టచబుల్ పీపుల్ అంటే ఎస్సీ ఎస్టీ. మరి వాళ్ళకి ప్రభుత్వం నుంచి రక్షణలు ఉన్నాయా? ఒకవేళ రక్షణ ఉంటే కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఉన్నాయా, లీగల్ పరంగా ఉన్నాయా? కాన్స్టిట్యూషనల్ కంటే మనకు ఖచ్చితంగా పార్లమెంటులో ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాల ప్రాతిపదిక మీద మన కమిషన్లు ఉన్నాయి. దే వర్ నాట్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్, దట్ ఈస్ లీగల్ బాడీస్ కదా. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్. మరి ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్తాం మనము? ఇక్కడి నుంచి పాలిటీలో ఇండియన్ పాలిటీకి టచ్ అయినాం. ఇండియన్ పాలిటీకి చెందేటటువంటి సందర్భంలో ఇక్కడ మీరు బాగా గమనించండి, కుల వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థ కొంచెం ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాం. ఈ కుల వ్యవస్థలో కొంచెం సందర్భంలో మనకు శూద్రులలో అత్యంత లోతైనటువంటి వారెవరు? అత్యంత లోతైనటువంటి వారు ఎస్సీ ఎస్టీ ఉంటారు. వీరు ముఖ్యంగా కొండ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారండి, ట్రైబల్స్. మరి ట్రైబల్స్ అనేటటువంటి వారు తమ యొక్క హక్కుల సాధన కోసము ప్రస్తుతం భారతీయ ప్రభుత్వంతో పోరాడుతున్నారా, లేకపోతే ఆది నుండి భారతీయ సమాజంలో తమ హక్కుల పోరాటం కోసం పోరాడుతున్నారా లేదా గిరిజనులు? కాబట్టి గిరిజన ఉద్యమాలు ఎందులో వస్తాయి? ఇండియన్ హిస్టరీలో వస్తాయి. అర్థమైందండి? కాబట్టి ఈ సబ్జెక్టుని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకున్నట్లయితే మొత్తం ఈ కాన్సెప్ట్ మీదనే చేస్తుంటారు. ఇక తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి గమనించండి. భారతీయ సమాజంలో ఉండేటటువంటి వారిలో ఎక్కువగా ప్రభుత్వం ఎవరి పట్ల శ్రద్ధ వహిస్తుందండి? ఎవరి మీద శ్రద్ధ వహిస్తుంది? ఎవరైతే అల్పసంఖ్యాకులు ఉన్నారో, జీవన ఆధార రేఖకు ఎవరైతే దిగువనున్నారో వారిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు కానీ చేస్తుంది. ముఖ్యంగా ఎవరిని దృష్టిలో పెట్టుకుంటుందండి? ట్రైబల్ పీపుల్స్, ఎస్సీ ఎస్టీ. మరి ఎస్సీ ఎస్టీ ట్రైబల్ పీపుల్ అన్నప్పుడు వీరందరూ కూడా మన భారతదేశంలో లేదా భారత యూనియన్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు? హౌ మెనీ
స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ యూనియన్? 28 ఉన్నాయి కదా. 28 రాష్ట్రాలలో మిస్టర్ ఇవాంజలిన్ పోయి అనుకుని తప్పే ఉంది. భారతీయ సమాజంలో కొత్తగా పిలుస్తాను నేను, అంతే కదా. మరి 28 రాష్ట్రాలలో గిరిజనులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఏంటివి? గిరిజనులు ఏ భౌగోళిక పరిస్థితుల్లో నివసిస్తున్నారు? గిరిజనుల యొక్క జీవన విధానం ఏమిటి? అది ఎక్కడికి వస్తుంది? మీకు ఏ చాప్టర్లో వస్తుంది? జియోగ్రఫీలోకి టచ్ చేస్తుంది. గిరిజనులు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నారండి? పోనీ గిరిజనులు అనేటటువంటి వారు ఎన్ని రకాలు? ఏ కోవలకు చెందినవారు? వారికి రకరకాల నామధేయాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం వారు నివసించేటటువంటి భౌగోళిక పరిస్థితులు. భౌగోళిక అంశాలను గురించి తెలియజెప్పేటటువంటి శాస్త్రం ఏంటి? మీరు బాగా గమనించండి. భారతదేశము శీతోష్ణ స్థితి జీవన విధానం తీసుకున్నట్టే మొత్తం అంతా కూడా గిరిజనులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు? గిరిజనులు ఎంతమంది గిరిజనులు ఎక్కువగా మంది ఉన్నారు? ఆ రాష్ట్రంలోనే గిరిజనులు ఉండడానికి కారణం ఏంటి? గిరిజనుల యొక్క హక్కులు ఏమిటి? గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన చట్టాలు ఏంటివి? ఆ చట్టంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటివి? అలాగే ఆ చట్టాలను ఉల్లంఘించినటువంటి వారిని ప్రభుత్వం ఏ విధమైనటువంటి శిక్షలకు గురి చేస్తుంది? ఇవన్నీ కూడా ఎందులో వస్తాయండి? జియోగ్రఫీలో రిలేటెడ్గా పెట్టుకొని వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అదేవిధంగా మీరు గమనించండి, ప్రభుత్వము ఏ ఒక్కరికైనా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేటటువంటివి ఎందుకు ప్రవేశపెడుతుంది? చంద్రిక ఏమండి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రజెంట్ మోడర్న్ గవర్నమెంట్స్ ఇన్ ద వరల్డ్? Welfare. So that's why present governments in the world are popularly known as welfare governments. సంక్షేమ ప్రభుత్వాలు అంటాం. మరి సంక్షేమ ప్రభుత్వాల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి? సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం. మరి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలి అంటే ప్రాతిపదిక ఏంటి? ప్రజల యొక్క జీవన విధాన స్టైల్ కాదు, స్థాయిని బట్టి వాళ్ళకు పథకాలు అందుతాయా లేదా? మరి అటువంటిప్పుడు భారత ప్రభుత్వం ఇటీవల నిమ్న జాతుల వారికి కానీ, బలహీన వర్గాలకు కానీ, వెనుకబడిన తరగతుల గారికి కానీ ఎటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది? దట్ ఈస్ కరెంట్ అఫైర్స్. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. One is Indian policies, సెకండ్ వన్ ఈజ్ స్టేట్ పాలసీస్. కాబట్టి భారత ప్రభుత్వం అంటే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం వెల్ఫేర్ స్కీమ్స్ అని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంత మునుపు యూపీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మనకు భారతీయ సమాజంలో ఆంధ్ర ప్రజలు కూడా అంతర్భాగం కాబట్టి స్టేట్ పాలసీస్, రాష్ట్ర విధానాలు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎవరిది ఉంది ఇప్పుడు? రైట్. ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? తప్పనిసరిగా వాళ్ళ స్కీమ్స్లో. అంటే ఇందులో ఖచ్చితంగా మీకు ప్రశ్నలు దాదాపు ఒక 5 నుంచి 8 ప్రశ్నలైనా ఉండొచ్చు. కేవలం పథకాలను గుర్తుపెట్టుకోండి. అమ్మ ఒడి పథకం ఏ జిల్లాలో మొట్టమొదటి ఓపెన్ చేశారు? జగనన్న తోడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ఏ జిల్లాలో ఎక్కడ ప్రారంభించారు? మీకు కష్టమైనా మీకు ఇష్టం లేకపోయినా మార్కుల కోసమైనా పథకాలను వల్లెవేయాలి. గుర్తుపెట్టుకో. వచ్చే ప్రభుత్వం ఏమైనా రద్దు చేయని, లేకపోతే ఇంకోటి చేయని. అంతే కదన్నా శ్వేత కాదు స్వాతి, అర్థమవుతుంది కదా. కాబట్టి మీకు సబ్జెక్టు మీద బాగా గ్రిప్ పెట్టుకోవాల్సినటువంటి అంశాలు. సబ్జెక్ట్ ఎందుకు అర్థం కాదండి? అలా ప్రతి ఒక్క అంశం తీసుకోండి. ప్రతి అంశం, కులం తీసుకోండి, ఇండియన్ హిస్టరీ నుంచి కరెంట్ అఫైర్స్ వరకు. మతం తీసుకోండి, ఇండియన్ హిస్టరీ దగ్గర నుంచి కరెంట్ అఫైర్స్ వరకు వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? గిరిజనులు తీసుకోండి, ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ వరకు ఏ అంశమైనా తీసుకోండి. ఈ 4 సబ్జెక్టుగా టచ్ కాకుండా ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ ఉండదు. క్లియర్? కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అది. ఇక రెండవది, మీరు సబ్జెక్ట్ చదివేటటువంటి సందర్భంలో ఇండియన్ సొసైటీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. బిట్స్ రూపంలో ఉండేటటువంటిది జాగ్రత్తగా పక్కన పెట్టండి కొద్దిసేపు, కొద్ది రోజులు.
ఎందుకంటే ఇదంతా కూడా పక్కన ఇండియన్ హిస్టరీలో ఏదైనా బిట్స్ చదివినా కొంత మనకు అర్థమవుతుంది, కొన్ని టచ్ అవుతాయి. ఇదంతా కూడా నీకు కాన్సెప్ట్ బేస్డ్గా నీకు చదివితేనే నీకు అర్థమవుతుంది. కనుక మీరు ప్రధానంగా ధనానంద్ ఏ పుస్తకం చదవాలి? నువ్వు సారాంశం ఉండే పుస్తకం మాత్రమే చదవాలి. బిట్స్ రూపంలో ఉండేటటువంటి చదివితే ఆ బిట్స్కు లింక్ ఉండదు. నువ్వు హిస్టరీ చదివితే కొన్నన్నా అర్థం చేసుకోగలవు. కానీ ఎకానమీ అని ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటేషను ఇండియన్ సొసైటీ కానీ ఖచ్చితంగా నీకు సారాంశం చదివితేనే నీకు అర్థమవుతుంది. కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఉండేటటువంటి పుస్తకాలు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు పుస్తకం. చాలామంది రాలేదు అని అన్నారు. తెలుగు అకాడమీ ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. రెండవది డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సోషియాలజీ బుక్ చదవండి. మూడవది మీకు అందుబాటులో ఉండేటటువంటి పుస్తకం, మీరు ఎలాగూ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రిపేర్ అవుతూ ఉంటారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బాగా గమనించండి. మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా బిఏ తీసుకుంటారు అనుకోండి. బిఏలో హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ సబ్జెక్ట్ ఉంది బిఏలో. ఎంఏ చేసే వాళ్ళకి సోషియాలజీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. కనుక మీరు ఏమనుకోకుండా మీరు సమయం దొరికినప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాకుండా ముందే, అది కూడా 2-3 రోజుల్లో మీరు బ్యారెక్స్ సెంటర్కి వెళ్ళండి. బ్యారెక్స్ సెంటర్కి వెళితే అక్కడ ఓల్డ్ బుక్ స్టాల్స్ ఉన్నాయి. ఓల్డ్ బుక్ స్టాల్స్ ఇప్పుడు మనకంటే మేధావులు ఉన్నారు, తన్నుకొని ఉంటారు గద్దల్లాగా. తెలుసా, మనం ఇక్కడే ఉన్నాం ఇంకా నిద్రపోతూ. ఆ ఓల్డ్ బుక్ స్టాల్ మీ దగ్గరికి, ఓల్డ్ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే కూడా డెఫినెట్గా డిగ్రీది సోషియాలజీ కానీ లేకపోతే ఎంఏ సోషియాలజీ కానీ బుక్స్ లభ్యమవుతాయి. మీరు మేడమ్స్ వెళ్ళలేకపోవచ్చు, జనార్దన్ ఒకసారి ట్రై చేయి, తప్పేం లేదు కదా. ఒకవేళ లభ్యమయ్యా అనుకోండి, ఒక 3-4 తెచ్చివు, అందులో ఒకటి ఇవాంజలినికివు. చెప్తున్నా మీకు చదివే మార్గం చెప్పాను, బుక్స్ దొరికే మార్గం చెప్తున్నా. మీరు దీన్ని ఉపయోగించుకోకపోతే ఎట్లా? మన మార్కెట్లో లభ్యమవుతాయి, దాన్ని తీసుకొచ్చి చదువుతామంటే కాదు. ముందు ఈ పుస్తకాన్ని చదవండి. దీనివలన మీకు ఏమర్థమవుతుందంటే, మొత్తం చదువుతూ ఉండడం వల్ల కాన్సెప్ట్ అంతా కూడా కథలాగా మైండ్లోకి ఎక్కుతుంది. ఇండియన్ సొసైటీ చదవడం వేరు, ఇండియన్ హిస్టరీ చదవడం వేరు. ఇండియన్ హిస్టరీ చదివారు అనుకోండి, బిట్స్ చదివినా కూడా దాదాపు ఒక 80% పసికట్టచ్చు బిట్టును. నీకు ఇండియన్ సొసైటీలో కాన్సెప్ట్ వస్తుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, హిందూ సమాజము వివాహ వ్యవస్థ బిట్లు రాస్తారు. కానీ టెక్స్ట్ బుక్లో ఏముంటుంది? హిందూ వ్యవస్థ ముఖ్య లక్షణాలు, లేదా హిందూ మతము వివాహ వ్యవస్థ అని చెప్పేసి మొత్తం 4-5 పారాగ్రాఫ్లు రాస్తారు. ఈ 4-5 పారాగ్రాఫ్లు మీ మైండ్లో ఉంటే హిందూ మతములో వివాహ వ్యవస్థ మీద ప్రశ్న ఏ కోణంలో అడిగినా కూడా మీరు రాస్తారు. ఎందుకని? మొత్తం అందులో ఉండే సారాంశం అంతా మైండ్లో పెట్టుకుంటున్నారు. అది మీరు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని. కాబట్టి ఫస్ట్ ఈ చేయండి. అర్థమైందా? ఒకటి, మీరు ఆ బ్యారెక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేయండి. అది బిఏ సోషియాలజీ దొరకచ్చు, లేదా ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చేయొచ్చు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సోషియాలజీ అంటే దొరకదు, కష్టం, చాలా కష్టంలేండి. ఇది దొరికే అవకాశం ఉంది. అర్థమైందండి? ముందు మీరు ఒక్క కాపీ, డిగ్రీ ఒక కాపీ, అలాగే ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ సోషియాలజీ ఒక పుస్తకం దొరికినా చాలండి. సహృదయంతో ఆ బుక్ని తీసుకొచ్చి జిరాక్స్ చేయించుకొని అందరికి పంచుకోండి. తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి వ్యక్తుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు. అది కూడా అడ్వాంటేజే కదా. చేయండి, ఏదో విధంగా నిలిచిపోవాలా. అర్థమైందా? చరిత్ర గుండెల్లో కాదు. ఇది మార్గం. ఓకేనా? తర్వాత మూడవది, ఈ డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోకి సంబంధించినటువంటి మీరు మెటీరియల్ సంపాదించే ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ మనం జరిగేటటువంటి సందర్భంలో డైరెక్టర్ గారి యొక్క అనుమతితో నేను మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ కూడా జిరాక్స్ చేసి అక్కడ ఉంచుతాను. వితౌట్ పర్మిషన్ ఆఫ్ డైరెక్టర్ కాదు, విత్ పర్మిషన్ ఆఫ్ డైరెక్టర్. ఓకేనా? కానీ సార్ ఇస్తా అన్నారని మీరు ప్రయత్నం చేయకుండా ఉండకూడదు, ప్రయత్నం చేయండి. ఓకేనా? సో షల్ వి స్టార్ట్ సిలబస్ అన్నా? రైట్. సిలబస్లో అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాను. అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్.
మీరు అనాలిసిస్ మీద రాయండి సిలబస్. మీ దగ్గర ఆ సిలబస్ ఉంచుతారని కాదు, నీకు అనాలిసిస్లోనే దాదాపు ఒక 5 నుంచి 6 ప్రశ్నలు రావాలి. ఓకేనా? ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్. ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్, భారతీయ సమాజము ఐఫన్ నిర్మితి. ఓకేనా? ఎస్. ఇందులో మీరు బాగా గమనించడం, మనకి ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు? 3 యూనిట్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ యూనిట్ రాయండి. ఫస్ట్ యూనిట్, యూనిట్ నెంబర్ 1. యూనిట్ నెంబర్ 1. అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు సోషియాలజీ, సామాజిక శాస్త్రము ఐఫన్ పరిచయము. ఇంట్రడక్షన్ టు సోషియాలజీ. ఓకేనా? నెక్స్ట్ బీనా రగతా 2 ఏది పెడతారు? నెక్స్ట్ అవుట్స్టాండింగ్ ఫీచర్స్ ఆఫ్ అవుట్స్టాండింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజము ఐఫన్ ముఖ్య లక్షణాలు. ముఖ్య లక్షణాలు. ఒకసారి ఇక్కడ ఏమాత్రం రాయొద్దండి, నేను చెప్పినటువంటిది వింటూ ఉండండి, రాయొద్దు. ఇప్పుడు అసలు సిలబస్ మీద ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అన్నాం కదా, అసలు మనకు సొసైటీ అన్నాం కదండి. సొసైటీని గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి? సోషియాలజీ. నీకు ఇండియన్ సొసైటీని అధ్యయనం చేస్తూ సొసైటీకి మూలాధారమైనటువంటి శాస్త్రము సోషియాలజీ అని తెలిసి సోషియాలజీ మీద, సోషియాలజీ పుట్టు పూర్వోత్తరాల మీద ప్రశ్నలు అడుగుతాడు. అడగడా 100% అడుగుతాడు. ప్రీవియస్ క్వశ్చన్స్ నేను గమనిస్తూ ఉంటే, ప్రీవియస్ క్వశ్చన్లో తెలంగాణ క్వశ్చన్ పేపర్ కానీ, లేకపోతే గ్రూప్ 1లో సంబంధించింది కానీ, సివిల్ సర్వీస్ అడిగేటటువంటి సందర్భంలో కానీ డెఫినెట్గా సోషియాలజీ మీద 100% మీకు ప్రశ్న అడుగుతారు జనార్దన్. మరి సోషియాలజీ పదాము, సోషియాలజీ అనే పదము ప్రప్రథమంగా ఏ దేశంలో పుట్టి ఉండొచ్చు? ఎగ్జాంపుల్ చెప్తున్నారు, రాయద్దండి. ఎస్, ద వర్డ్ సోషియాలజీ ఈజ్ కోయిన్డ్ ఇన్ విచ్ కంట్రీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. శబ్దం అది. సోషియాలజీ అనేటటువంటి పదము, సోషియాలజీ అనేటటువంటి శాస్త్రం ఎక్కడ, ఏ దేశంలో? జనార్దన్ అప్రాక్సిమేట్లీ చెప్ప, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు సోషియాలజీ మీకు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా నాన్న, మీరు ఏ ఆన్సర్ చెప్పినా కూడా నేను సహృదయంతో స్వీకరించి మీకు ఇట్లా అడగడం వల్ల ఏమైందంటే, గుర్తుపెట్టుకొని సబ్జెక్టు మీద ఎక్కువగా మనం డిస్కస్ చేస్తేనే నీకు కాన్సెప్ట్ వస్తుంది. హిస్టరీ మీద కాదు, అర్థమైనా? ఇది కంపల్సరీగా డిస్కషన్ చేస్తూనే సబ్జెక్ట్లో ఉండేటటువంటి కాన్సెప్ట్ మీకు మైండ్లో ఇంజెక్ట్ కాబడుతుంది. ఓకేనా? ఎస్ సార్. యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. మాస్టర్ కెమెరా దగ్గర ఉన్నారు మీరు, స్పీడ్గా చెప్పండి, లేట్ చేయొద్దు. ఖచ్చితంగా నేను ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేయాలి సబ్జెక్ట్. ఇవాంజలిన్, ఎస్ దీస్ చూడండి, చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. మొట్టమొదట సోషియాలజీ అనేటటువంటి పదము ఫ్రాన్స్ దేశంలో పుట్టింది. ఏ గ్రామంలో పుట్టింది? అదే కదా మనకు. ఏ గ్రామంలో పుట్టింది అంటే అర్థం ఏంటి? సోషియాలజీ అనే పదాన్ని పరిచయం చేసినటువంటి సోషియాలజిస్ట్ ఏ గ్రామానికి చెందినవాడు ఫ్రాన్స్లో, అక్కడ ఆ పదం ఉద్భవిస్తుంది. అక్కడి నుంచి మీరు చేయాలి. అసలు ఆయన సోషియాలజీ అనేటటువంటి ఈ పదాన్ని రూపొందించేటటువంటి సందర్భంలో ఆ పదాలని ఎన్ని భాషల యొక్క కలయికతో ఈ పదానికి రూపకల్పన చేయడం జరిగింది. 2 లాంగ్వేజెస్, వన్ ఈజ్ లాటిన్ లాంగ్వేజ్ అండ్ అనదర్ ఈజ్ గ్రీక్ లాంగ్వేజ్.
అక్కడి నుంచి మనం చేయాలి. అలాగే మనకు ప్రపంచంలో సోషియాలజీకి సంబంధించిన